చాలు కావాలండి మళ్ళీ వేసుకుంటాం. హాయ్ హలో అండి, మన కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు మీరు చూస్తున్న లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు హైలైట్స్ చూసేసారు కదండి ఆల్రెడీ. మరి లాగ్ లోపల చాలా మంచి మంచి సీనరీస్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఎక్కడ ఏ ప్లేస్ అనుకుంటున్నారు కదా, అదేనండి డాబస్పేట్. ఇక్కడ మా హస్బెండ్ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను అయితే చూపించాలని మేము ప్రయత్నించాము. మరి మీరు కూడా చూసి చాలా సంతోషిస్తారని కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి ఇంట్రెస్ట్తో వెళ్దాం పదండి. ప్రాంతాల గురించి తెలుగులో ఒక చిన్న వివరణ ఇస్తాను, గమనించండి. దాబస్పేట పరిసర ప్రాంతాలు కర్ణాటకలోని ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఇది ముఖ్యంగా బెంగళూరుకు దగ్గరగా ఉండటం వల్ల అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాల్లో ఒకటన్నమాట. ఇక్కడ చాలా పరిశ్రమలు నెలకొన్నాయి కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఉండటం వల్ల ఇది చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ చుట్టూ మనం గమనించినట్లయితే ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. కొండలు, అరణ్యాలు, తర్వాత పచ్చటి వాతావరణము, తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత మీకు అనిపించవచ్చు మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. కొండలు, అరణ్యాలు, తర్వాత ట్రెక్కింగ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. అడవిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నీటి ఊట, తర్వాత కొన్ని పురాతన కథలతో సంబంధం ఉన్నట్లుగా ఈ యొక్క ప్రాంతాన్ని మనం పరిగణించవచ్చు అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంది, రాతి కొండ అన్నమాట. పెద్ద పెద్ద రాతి బండలు ఉన్నాయి. అంటే తుమ్కూరు వెళ్ళే రోడ్లో, దాబాస్పేట నుంచి తుమ్కూరు వెళ్ళే రోడ్లో కొంచెం ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళినట్లయితే ఈ ప్రాంతాన్ని మనం గమనించవచ్చు. చూస్తున్నారు కదా, ఒక చిన్న మట్టి రోడ్డు లాంటి ఒక కట్టలాగా ఉంది, చెరువు కట్టలాగా. పాండ్, టెంకాయ చెట్లు, ఆ తర్వాత నీటి కొలనులు, చాలా ప్రశాంతంగా. ఇది ఎర్లీ మార్నింగ్ అనగా 6:30 నుంచి 6:45 మధ్యలో తీసినటువంటి వీడియో. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు చాలా హాయిగా ఉంటుంది అన్నమాట. సూర్యోదయం సమయంలో అసలు ఎంత హాయిగా ఉందంటే ఇది చూసిన వెంటనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క పచ్చదనం, ప్రకృతిని ఆస్వాదిస్తూ మనము గడపవచ్చు అన్నమాట. దానికి తోడుగా ఇవి ఎకరాల్లో, కొన్ని వందల ఎకరాల్లో ఈ యొక్క మామిడి తోటలు విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మామిడికాయలు. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి అసలు ఎంత ఆ కాపు ఎంత నిండుగా ఉందంటే చాలా నిండుగా ఉంది. సో నేలకు ఒక అడుగున్నర ఎత్తు నుంచి అవి విస్తరించి ఉన్నాయి నిండుగా. ఆ యొక్క కాయల బరువుకు చెట్టు కూడా వంగిపోయినట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఇది ఒక మామిడి తోట. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ మామిడి తోటకు దాటి కొంచెం దూరం అక్కడికి వచ్చాము. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినట్లయితే ఒక పిక్నిక్ లాగా అక్కడే మనం భోజనాలు వండుకొని అక్కడే ఒక పిక్నిక్ లాగా టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి అవకాశం అని మనం గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రదేశము దాబస్పేట రైల్వే స్టేషన్ అన్నమాట. సో దాబస్పేట రైల్వే స్టేషన్ ముందుగా ఉన్నటువంటి ఒక ప్రాంతము, ఒక చిన్న
ఒక పొలం లాంటిది అనమాట. అప్పుడే దున్ని తర్వాత దాన్ని సిద్ధపరుస్తున్నారు నెక్స్ట్ పంట కోసం. ఇది కరెక్ట్గా ఈవినింగ్ సమయంలో తీసినటువంటి వీడియో. చాలా బ్యూటిఫుల్ సీన్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్ అయితే చాలా చిన్నది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు బ్యూటీ ఏంటంటే ఆ పైన బ్రిడ్జ్ ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కితే కుడివైపున ఒక పెద్ద కొలను ఉంది, వాటర్ అటువైపున ఇటువైపున గ్రీనరీ మీరు గమనించవచ్చు అనమాట. ఇక్కడ ట్రైన్ టైం టేబుల్స్ బెంగళూరు నుంచి ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు అంటే బాన్సువాడి కానీ, బైపనల్లి కానీ, తర్వాత మెజెస్టిక్ కానీ, యశ్వంత్పూర్ కానీ, ఆ ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకు గంటకు ఒక ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ కానీ, తర్వాత లోకల్ మెమో ట్రైన్స్ కూడా ఇక్కడ ఉన్నట్లు మనము గమనించవచ్చు అనమాట. ట్రైన్ టైం టేబుల్ మనం గమనించగలిగితే ఎగ్జాక్ట్గా దాబాస్పేటకు బెంగళూరు నుంచి 45 మినిట్స్ టైం పడుతుంది. అసలు జర్నీ చేసినట్లు కూడా అనిపించదు అనమాట. మీరు గమనిస్తున్నారు కదా, ఇది దాబాస్పేట రైల్వే స్టేషన్. చాలా చక్కగా ఉంది, నిర్మానుష్యంగా ఉంది. ప్రస్తుతానికైతే ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణికులైతే మీరు చూడలేకపోవచ్చు. కానీ కొన్ని సమయాల్లో ఫెస్టివల్ సీజన్స్లో కానీ, తర్వాత ఇతర మ్యారేజెస్ సీజన్స్లో ఇక్కడ క్రౌడ్ మనం గమనించవచ్చు. చాలా చిన్న స్టేషన్ కాబట్టి అంత క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. దీనికి నెక్స్ట్ స్టేషన్ అనేది తుమ్కూరు, నెక్స్ట్ మేజర్ స్టేషన్. సో ఇది ఇంకొక మెమో ట్రైన్ వస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు అనమాట. ఈ ట్రైన్ ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్తుంది తుమ్కూరు. నెక్స్ట్ మేజర్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆగుతుంది. నేనైతే ఆఫీస్ నుంచి అలా వస్తూ ఆ మధ్యలో ఒకసారి అట్లా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చాలా హాయిగా అనిపించింది అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ సీనరీ అండ్ టైం అనమాట. చాలా చక్కగా ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతము నీటితో నిండిపోయింది. ఒక పెద్ద కొలను అనమాట. ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం వీటిని బాగా గమనించవచ్చు. సన్ సెట్టింగ్ ఇది అరౌండ్ 5:45 నుంచి 6 o'clock మధ్యలో టైం అనమాట. ఇట్స్ సన్ సెట్టింగ్ టైం. సో చాలా బ్యూటిఫుల్, చాలా చక్కగా ఎంజాయ్ చేసి ఒక వాతావరణాన్ని. అంతేకాదు ఇలానే కాకుండా ఇంతకు మించి చాలా మంచి ప్రదేశాలు మనం గమనించవచ్చు దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో. అగలకుప్పే అని చెప్పేసి, తర్వాత శివగంగా అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ ప్లేసులు, ఒక టూరిజం ప్లేసెస్ మనం గమనించవచ్చు. మామూలుగా అయితే అక్కడికి ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే చీకటి పడినప్పుడు ఎవరు ఒంటరిగా అయితే వెళ్ళరంట. నేనైతే ఉదయాన్నే 6 o'clock అక్కడికి వెళ్ళాను. అడవి జంతువులు ఉంటాయని చెప్పేసి మా కొలీగ్స్ చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. లేకపోతే చీకటి సమయాల్లో అక్కడికి వెళ్ళకూడదని అంటారనమాట. అక్కడ బ్యూటీ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నెమళ్ళు నాకు కనిపించాయి. నేను వీడియో తీసే టయానికి ఆ నెమళ్ళు అక్కడి నుంచి పారిపోయాయి. సో వీడియోలో క్యాచప్ చేయలేకపోయాను. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినట్లయితే వాటిని క్యాచ్ చేసేదానికి ట్రై చేస్తాను. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలార్ బియర్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ పార్లర్లో ఒకటి కనిపించింది, శ్రీరత్నం అనే హోటల్ దగ్గర. మా పిల్లలు ఈ సామాను, నాకు కావాల్సినటువంటి సామాగ్రి బెంగళూరు నుంచి తీసుకొచ్చి రూమ్లో ఉండడానికి కోసం, నా కీబోర్డ్ అయితేనేమి లేకపోతే నా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని వచ్చేసి వాళ్ళు నా రూమ్ సర్దేసి మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కోసం అందరం ఇక్కడికి రత్నం అని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అక్కడ వెళ్ళి తృప్తిగా భోజనం చేసాము. వెజిటేరియన్ ఫుడ్. ఆ తర్వాత ఫుడ్ అయిన తర్వాత డెజర్ట్స్ పక్కనే మీరు చూశారు కదా, పోలార్ బియర్ అంటే అది చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ వెనక వస్తుంది జాగ్రత్త. చాలా కాస్ట్లీ ఐస్ క్రీమ్,
అయినప్పటికీ టేస్ట్గా ఉంది అనమాట. ఇది మళ్ళీ రోజు మార్నింగ్ అనమాట. నేను అదే ప్రాంతంలో ఇంకొక వైపుకి వెళ్ళాను. సో అక్కడ కూడా గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా. ఇది వేసవి కాలం అయినప్పటికీ సో గ్రీన్గా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఒకవేళ మనం ఎప్పుడైనా ఫ్యామిలీతో ఒకవేళ వెళ్ళినట్టయితే ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా మధ్యాహ్నం లంచ్ కట్టుకొని మనము అక్కడికే భోజనం చేసుకొని బాగా హాయిగా ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు అనమాట. చక్కటి ప్రదేశాన్ని తలపిస్తుంది. Beautiful. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కుడివైపున ఒక పెద్ద లేక్ ఉంది. ఆ లేక్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి మంచి ఫ్రెష్ చేపలు, ఫిష్ అనేది వాళ్ళు అమ్ముతారంట. నేను వాళ్ళు అడిగినప్పుడు 140 rupees per kg అని చెప్పారు. చాలా ఫ్రెష్గా ఉంది. అది చూస్తున్నదిగా ఆ చేప కదులుతూ ఉందన్నమాట. 6 గంటలకు బందరే సిಗುತ್ತೆ. అది కట్ చేసి వాళ్ళు మొత్తం రెడీ చేసి ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఆ పెద్ద కొలంలోనే వాళ్ళు ఫ్రెష్గా చేపలు పడతారనమాట. బోట్స్ కూడా మీరు గమనించవచ్చు. బోట్స్ అదిగా చూస్తున్నారు కదా, చేప కదులుతూ ఉంది, బ్రతికే ఉంది, నోరు తెచ్చింది, చూశారు కదా. ఈ మీను ಹೆಸರೇನು? సో అదనమాట. ಸಿಸಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಇದು. ಸಿಸಿ సో ఉదయాన్నే ఈ బోట్స్ ద్వారా వాళ్ళు ఆ నీళ్ళల్లోకి వెళ్ళేసి వలలు వేసి చేపలను పట్టుకుంటారనమాట. ఇది న్యాచురల్ ఇదనమాట లేక్, ఒక సరస్సు, ఇరువైపులా రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ లేక్ పక్కనే ఒక 2-3 చిన్న గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో మంచి పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. చూస్తున్నారు కదా, చాలా గ్రీన్గా ఉంది.
ఇది రైల్వే స్టేషన్ ప్రాంతం అనమాట. రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క శివగంగా సర్కిల్ అని చెప్పేసి దాబాస్పేట, అక్కడ నుంచి బస్సులు అన్నీ కూడా బెంగళూరుకు బయలుదేరుతుంటాయి. ఎవ్రీ 10-15 మినిట్స్కి. అంటే పావగడ నుంచి వచ్చే బస్సులు కానీ, లేకపోతే తుమ్కూరు నుంచి వచ్చే బస్సులు, ఇవన్నీ కూడా బెంగళూరు వైపుకి వెళ్తాయి. సో బస్ కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. నేషనల్ హైవే సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో మార్కెట్, పెద్ద మార్కెట్ ఉంది. తర్వాత కూరగాయల మార్కెట్ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఇంకొక రైల్వే స్టేషన్ పక్కనే ఉంది, ఒక 4-5 కిలోమీటర్స్ పక్కనే. అక్కడే ఒక చెక్ పోస్ట్ లాగా, ఇది రైల్వే గేట్ అనమాట. ఎటు చూసిన చుట్టువైపులు లేకులు, అంటే సరస్సులు, నీటితో సమృద్ధిగా నీటితో ఉన్నటువంటి సరస్సుకు అటువైపు ఇటువైపు పచ్చదనం, తర్వాత చల్లటి వాతావరణం, ఇవన్నీ కూడా ఆస్వాదించాలంటే మనం ఒకసారి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయాల్సిందే. మనం ఎప్పుడైనా ఒకవేళ సెలవుల్లో, వేసవికాలం సెలవుల్లో ఫ్యామిలీతో పాటు మనం ఈ యొక్క ప్రాంతాన్ని స్పెండ్ చేసేదానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అని మీరు గమనించవచ్చు అన్నమాట. బ్యూటిఫుల్గా ప్రాపర్ ఇక్కడ అగలా కుప్పే అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది. చాలా ఫేమస్ ప్రాంతం అన్నమాట. అసలు చాలా ఎత్తుగా ఉంది. అక్కడ మీరు దూరం నుంచి గమనించినట్లయితే అక్కడ నెమళ్ళు కూడా మీరు గమనించవచ్చు. నెమళ్ళు కనిపిస్తున్నాయి. నేను దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ నెమళ్ళు అక్కడి నుంచి పారిపోయాయి అన్నమాట. ఒక చిన్న మండపం లాగా కట్టించారు. సో చాలా క్రౌడ్ ఉంటుందంటే ఇది పగటి డే టైంలో. అగలకుప్పే అనే ఈ ప్రాంతము చాలా ఎత్తుగా ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గం రాళ్లతో కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. కొన్ని చోట్ల మెట్లు, తర్వాత కొన్ని చోట్ల నేరుగా ఎక్కాల. మొదటిసారి వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా కొండపై నుంచి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చిన్న చిన్న గుహలు, రాతి మార్గాలు ఉంటాయన్నమాట. ఉదయం సూర్యోదయం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా, వెళ్ళడానికి మంచి సమయము అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపు వెళ్తే కొంచెం బాగుంటుంది. ఉదయం వేళల్లో వెళ్ళడం చాలా మంచిదన్నమాట. సో అక్కడికి మనం వెళ్ళాలంటే మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, అంటే మంచి షూస్ వేసుకోవాలా, తర్వాత వాటర్ తప్పక మనం దగ్గర నుంచి తీసుకెళ్ళాలా. వర్షాకాలంలో జారిపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒంటరిగా కాకుండా గ్రూపులో వెళ్ళడం సేఫ్ అన్నమాట. ఈ అగలకుప్పే
అనేది శివగంగే హిల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అన్నమాట. ఇది ప్రకృతి అందాలు, ప్రశాంతమైనటువంటి వాతావరణం వల్ల ఫేమస్ అవుతుందన్నమాట. ఇది దాబాస్పేట నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బెంగళూరు నుంచి ఒక 55 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. శివగంగే ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు ఈ గ్రామం దాటుకొని వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, పచ్చని పొలాలు, చిన్న కొండలు, గ్రామీణ వాతావరణం. ఈ నగరం శబ్దం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ, రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ అన్నమాట. శివగంగే హిల్కు వెళ్ళే ఆల్టర్నేట్ రూట్లు ఇక్కడ నుంచి ఉంటాయన్నమాట. చిన్న చిన్న హిల్స్, రాళ్ళ ప్రాంతాలు, ట్రెక్కింగ్కు ఇవి చాలా బాగుంటాయన్నమాట. క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. నేచర్ లవర్స్కి చాలా పర్ఫెక్ట్ అయినటువంటి ప్రదేశం అన్నమాట. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే దాబాస్పేట నుంచి రోడ్డు మార్గంలో మనం వెళ్ళొచ్చు. బైక్, కారు ద్వారా వెళ్ళడం కూడా సులువు అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అంటే నీరు కానీ, తినడానికి సరుకులు తీసుకువెళ్ళడం మంచిది. రాత్రి వేళ ఉండడం అంత మంచిది కాదనమాట. ఎందుకంటే అడవి జంతువులు కానీ లేకపోతే ఇవి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చీకటి అవ్వక ముందే మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దాబాస్పేట ప్రాంతాన్ని ఒకసారి చుట్టూ చూసాము. తర్వాత రిలాక్స్, ఒక మంచి డిన్నర్ చేసి ఈ యొక్క విజిట్ను క్లోజ్ చేసుకున్నాము. ఆ తర్వాత పోలార్ బియర్ అనే ఐస్ క్రీము దాన్ని ఆస్వాదించుకొని తర్వాత ఈవినింగ్ 8-8:30 కల్లా ఇంటికి చేరుకున్నాం అన్నమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్. వెనక వస్తుంది, జాగ్రత్త.